హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా గురించి ఏమని చెప్పాలి? ఇప్పుడంటే ప్రతి ఒక్కరు కూడా హార్దిక్ పాండ్యాని తిడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా హార్దిక్ పాండ్యాని చెప్రి అంటున్నారు. కానీ ఒకప్పుడు హార్దిక్ పాండ్యా అంటే ప్రతి ఒక్కరికి కూడా ఫేవరెట్ అని చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా హార్దిక్ పాండ్యా ఆటని అభిమానించేవారు. ఎవరైతే హార్దిక్ పాండ్యాని ద్వేషిస్తారో వారైతే ఇతని స్టోరీ అయితే తెలుసుకోవాలి. ఇతని స్టోరీ తెలిసినట్టయితే ఎవరు కూడా ద్వేషించరు. సో ఈరోజు ఈ వీడియోలో హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడుకుందాం. ఇతను తన జీవితంలో ఎలాంటి స్ట్రగుల్స్ ని ఎదుర్కొన్నాడో మాట్లాడుకుందాం. ప్రతిరోజు కూడా కేవలం మ్యాగీ మాత్రమే తినేవాడు. కేవలం మ్యాగీ ప్యాకెట్ తో కడుపుని నింపుకునేవాడు. సో ఈరోజు అయితే హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడుకుందాం. సో టాపిక్ దగ్గరికి వెళ్లే ముందు మీరైతే ఒక లైక్ వేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో టాపిక్ దగ్గరకు వచ్చేస్తే హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా అయితే 1933లో గుజరాత్లో సూరత్లో పుట్టాడు. వీళ్ళ ఫాదర్ వచ్చేసి హిమాంశు పాండ్యా. వీరుండే ప్లేస్ లో క్రికెట్ కి ఫెసిలిటీస్ అనేవి సరిగుండేవి కాదు. సో వీళ్ళు ఏం చేశారంటే ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి అయితే షిఫ్ట్ అయ్యారు. ఆ ప్లేస్ నుంచి బరోడాకి షిఫ్ట్ అయ్యారు. వేరే ప్లేస్ కి షిఫ్ట్ అయ్యాక కిరణ్ మోర్ అకాడమీలో జాయిన్ చేశాడు. కృణాల్ పాండ్యా ఇంకా హార్దిక్ పాండ్యా వీళ్ళిద్దరిని జాయిన్ చేశాడు. ఇక్కడ కిరణ్ మోర్ అంటే ఒకప్పుడు మన ఇండియన్ క్రికెటర్. సో ఇతని అకాడమీలో వీళ్ళిద్దరిని జాయిన్ చేశాడు. సో వీళ్ళైతే ఒక అపార్ట్మెంట్ లో రెంట్కుండేవారు. ఇక్కడ హార్దిక్ పాండ్యా వచ్చేసి స్కూల్ డ్రాప్ అవుట్. తన క్రికెట్ కోసం స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యాడు. చిన్నప్పుడు హార్దిక్ పాండ్యా అయితే క్లబ్ క్రికెట్ ఆడేవాడు. సింగిల్ హ్యాండ్ గా చాలా మ్యాచెస్ ని గెలిపించేవాడు. అయితే చిన్నప్పటి నుంచి హార్దిక్ పాండ్యాకి అయితే యాటిట్యూడ్ ప్రాబ్లం ఉండేది. అంటే తన ఎమోషన్స్ ని లోపల ఉంచుకోకుండా ప్లేయర్స్ పైన చూపించేవాడు. ఇందుకు హార్దిక్ పాండ్యాని చాలాసార్లు అయితే తీయేశారు. చిన్నప్పుడు హార్దిక్ పాండ్యా తినడానికి డబ్బులైతే ఉండేవి కాదు. సో అందుకే హార్దిక్ పాండ్యా అయితే మ్యాగీ ప్యాకెట్ తో కడుపుని నింపుకునేవాడు. అయితే స్టార్టింగ్ లో హార్దిక్ పాండ్యా అయితే లెగ్ స్పిన్నర్ లా ఉండేవాడు. అంటే లెగ్ స్పిన్ బౌలింగ్ వేసేవాడు. ఒకరోజు వీళ్ళ కోచ్ వచ్చి ఫాస్ట్ బౌలింగ్ ని ట్రై చేయమన్నాడు. సో అప్పటి నుంచి హార్దిక్ పాండ్యా అయితే ఫాస్ట్ బౌలర్ గా మారాడు. డొమెస్టిక్ క్రికెట్ లో ముస్తాక్ అలీ T20 అని ఒక టోర్నమెంట్ అయితే ఉంటుంది. ఈ టోర్నమెంట్ లో హార్దిక్ పాండ్యా అయితే చాలా బాగా ఆడాడు. ఈ టోర్నమెంట్ లో హార్దిక్ పాండ్యా అయితే బరోడా టీం ని గెలిపించాడు. సో ఇతని పర్ఫార్మెన్స్ అయితే ముంబై ఇండియన్స్ కి చాలా బాగా నచ్చింది. సో ముంబై ఇండియన్స్ అయితే 2015 ఆక్షన్ లో ఇతనైతే కొనుక్కుంది. 10 లక్షలు పెట్టి ఈ ప్లేయర్ నైతే కొనింది. 2015లో కోల్కతాతో మ్యాచ్ లో ఒక మ్యాచ్ అయితే చాలా బాగా ఆడతాడు. ఆ మ్యాచ్ లో చాలా బాగా ఆడి ముంబై ఇండియన్స్ ని గెలిపిస్తాడు. సో అప్పటి నుంచి హార్దిక్ పాండ్యా అయితే ముంబై ఇండియన్స్ లో ఒక రెగ్యులర్ ప్లేయర్ గా మారిపోయాడు. ఐపీఎల్ వల్ల చాలా మంది ఫేమస్ అవుతారు. ఇలా ఫేమస్ అయిన వాళ్ళల్లో హార్దిక్ పాండ్యా కూడా ఒకడు. ఇక్కడైతే రోహిత్ శర్మకి క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే హార్దిక్ పాండ్యాని తీసుకొచ్చింది మరెవరో కాదు, రోహిత్ శర్మనే. రోహిత్ శర్మ అయితే ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ తో చెప్పాడు, ఎలా అయినా సరే హార్దిక్ పాండ్యాని ఆక్షన్ లో కొనమన్నాడు. హార్దిక్ పాండ్యాని రోహిత్ శర్మ నమ్మినట్టు ఇంకెవరు కూడా నమ్మలేరు. అంటే 2016లో ఐపీఎల్ మొత్తంలో హార్దిక్ పాండ్యా అయితే ఫెయిల్ అయిపోయాడు. కానీ రోహిత్ శర్మ మాత్రం హార్దిక్ పాండ్యాకి ఇంకో ఛాన్స్ అయితే ఇచ్చాడు. సో రోహిత్ శర్మ అయితే హార్దిక్ పాండ్యాని నమ్మాడు. సో అప్పటి నుంచి హార్దిక్ పాండ్యా అయితే చాలా మ్యాచ్లని గెలిపించాడు. ఫస్ట్ ముంబై ఇండియన్స్ కాడి సక్సెస్ అయ్యాడు. సో దాని తర్వాత మన ఇండియన్ టీమ్ లో కూడా సక్సెస్ అయ్యాడు. ఒకప్పుడు T20 వరల్డ్ కప్ లో హార్దిక్ పాండ్యా అయితే చాలా బాగా వేశాడు. ఇండియాకి ఇంకా బంగ్లాదేశ్ కి మ్యాచ్ అయింది. ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా అయితే లాస్ట్ ఓవర్ బౌలింగ్ వేస్తాడు. లాస్ట్ ఓవర్ బౌలింగ్ వేసి ఇండియాని అయితే గెలిపిస్తాడు. ఇలా చాలా మ్యాచెస్ ని హార్దిక్ పాండ్యా అయితే గెలిపించాడు. అంటే చాలా తక్కువ టైంలో పాపులర్ అయిందంటే ఇతను మాత్రమే. చాలా మంది ప్లేయర్స్ కి పాపులర్ అవడానికి టైం పడుతుంది. కానీ హార్దిక్ పాండ్యా మాత్రం అలా కాదు. తనకున్న స్కిల్స్ తో ఈజీగా పాపులర్ అయిపోయాడు. ఇంకా హార్దిక్ పాండ్యాకి తనకంటూ తన కెప్టెన్సీలో ఒక ట్రోఫీ అయితే ఉంది. హార్దిక్ పాండ్యాకి టోటల్ గా 2020 వరల్డ్ కప్ అయితే 2 ఉన్నాయి. ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీ అయితే ఒకటి ఉంది. ఇంకా ఐపీఎల్ ట్రోఫీస్ అయితే 5 ఉన్నాయి.
ఇలా హార్దిక్ పాండ్యా అయితే చాలా ట్రోఫీస్‌ని గెలుచుకున్నాడు. తన చిన్నప్పుడు చాలా స్ట్రగుల్స్‌ని ఎదుర్కొన్నాడు. ఇప్పుడైతే సక్సెస్‌ని చూస్తున్నాడు. హార్దిక్ పాండ్యాది యాటిట్యూడ్ నచ్చక చాలా మందైతే ద్వేషిస్తారు. కానీ తను పడ్డ స్ట్రగుల్స్ అయితే ఎవరు కూడా చూడరు. సో ఈ వీడియోతో అయినా హార్దిక్ పాండ్యా గురించి మీకు తెలుస్తుందని ఆశిస్తున్నాను. సో ఇది మ్యాటర్. హార్దిక్ పాండ్యా గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.